ప్రతి సాంగ్ ఇప్పుడు కాదు ఇంకొక అంటే మా మనవళ్ళు మనవరాలు జనరేషన్ వచ్చినా కూడా ఈ నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ రిలీజ్ అవుతుందని. ఇప్పుడు ఎట్లనో ట్రెండ్ మొత్తం రిలీజ్ ట్రెండ్ కాబట్టి సో ఇలాంటి మంచి సినిమాలు ఇంకా బోల్డ్ రావాలి. మా తరంతో పాటు మా పిల్లల తరాలు కూడా చూసి అప్పుడు మూవీస్ని ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా చాలా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది. అండి ఇంకే సినిమా ఉంది అంటే ఇప్పుడు చాలా కొత్త సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా చూడడానికి ఏంటండి కొత్త సినిమాలు వాళ్ళు వస్తాయి పోతాయండి. ఇది ఎవర్ గ్రీన్ అండి, మళ్ళీ వచ్చింది. ఇట్లాంటి వాటికి రావాలి మనం. మేడం రిలీజ్ అయ్యి 35 years అవుతుంది. మళ్ళీ చూడడానికి కారణం అంటే ఏం చెప్తున్నారు? చిరంజీవి కోసం వచ్చారా? మూవీ కోసం వచ్చానండి. ఓకే, ఆ మూవీ కథ, ఆ సాంగ్స్ మెయిన్. ప్రతి సాంగ్ ఇప్పుడు కాదు ఇంకొక అంటే మా మనవళ్ళు మనవరాలు జనరేషన్ వచ్చినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఎప్పుడు చేసినా కూడా హిట్ అవుతుంది. మీ ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు ఈ సినిమాలో? ఫేవరెట్ సీన్ అంటే నాకు శ్రీదేవి గారు డియర్స్ దగ్గర అంటే జంతువుల దగ్గర కూర్చొని ఉంటారు కదా, నాకు అది బాగా నచ్చుతుంది. ఒకటని లేదండి, శ్రీదేవి గారు చేసిన ప్రతి సీను ఫేవరెట్ సీనే. ప్రతి డ్రెస్ సూపరు, ప్రతి ఆడవాళ్ళంటే డ్రెస్ ఉంటుంది, సో ప్రతి కాస్ట్యూమ్ సూపరే ఉంటుంది. ఇంకా ఆవిడ ప్రతి సీన్ చిన్న చిన్న సీన్ కూడా ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు. మేడం చిరంజీవి ఒక వింటేజ్ లుక్ కానీ ఆ డాన్స్ కానీ ఇప్పుడు ఎవరు చేయలేరు అని బయట అంటారు మేడం, నిజం అది? అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్ ఎవరు చేయలేరు. చేసినా ఆ గ్రేస్ రాదు, ఆ లుక్ రాదు, ఆ లుక్ అసలు రాదు. మేడం ఓవరాల్ ఇప్పుడు ఈ సినిమా వల్ల కొత్త సినిమా దెబ్బ పడే ఛాన్స్ ఉంది అంటారు, దానికి మీరేంటారు? కొత్త అయినా ఇప్పుడు కొత్త మూవీస్ ఏమున్నాయి? సింగిల్ ఉంది, శుభం ఉంది, అలాంటి సినిమా ప్లేస్ మీరు ఈ సినిమా రావడం వల్ల ఆ సినిమా కూడా మైనస్ అని ఏమీ లేదండి. ఇప్పుడు మన బేసిక్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళు మెయిన్ సినిమా పిచ్చోళ్ళండి. సినిమా బాగుందంటే వెళ్ళిపోతారండి. అది కొత్తదా పాతదా లేకపోతే ఈ సినిమా వల్ల అది ఫట్ అవుతుంది అట్లంతా ఏమీ లేదు. సినిమా బాగుండాలి, కథ బాగుండాలి, వెళ్ళిపోతారు. సో మా రాఘవేంద్రరావు డైరెక్టర్ కలిసి చూశారు. సో ఇలాంటి మేడం ఆయన తీసిన సినిమాని ఆయనతో కలిసి చూసిన ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను నిన్ననే ఇంటర్వ్యూ చూశాను, సో చాలా బాగా అనిపించింది అండి. ఓకే మేడం, ఈ సినిమాలో మానవ డైలాగ్ చాలా ఫేమస్. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి మానవ డైలాగ్ చెప్పండి. మానవ, ఆ పిలుపు మానవ, మానలేను మానవ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.